శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే దుస్వప్నంలో వివరణ శాంతి నిరూపణం. ఓ మహాభాగా, అంతయు వింటిని, దుస్వప్నం గురించి చెప్పుము అని అడగగా అతడికి భగవంతుడు కలలో ఆనందంతో నవ్వినా, వివాహం చూచినా, ఇష్టమైన నాట్యం పాట విన్నా అతనికి ఆపద తప్పదు. దంతములు కొరుకుట, నడుస్తున్నట్టు చూచుట, జరిగిన వానికి ధనహాని జరుగును, శరీర సంబంధమైన పీడ కలుగును. నూనెతో తలంటుకుని దక్షిణ దిక్కుగా పోయిన గాడిద ఒంటే మహిషాలను ఎక్కినట్టు కనిపించినా దానికి మృత్యువు కలుగును. చెవిలో దాసన పువ్వు అశోకము గన్నేరు కలలో కనిపించినా, నూనె ఉప్పులు చూచినా ఆపద సంభవించును. దిగంబరి నల్లనిది ముక్కు కోయబడింది, శూద్ర విధవ స్త్రీ జడముడి తాటిపండు వీటిని చూసిన కలలో కోపంతో ఉన్న బ్రాహ్మణుని, కోపంగల బ్రాహ్మణ స్త్రీని చూసిన వానికి ఆపద సంభవిస్తుంది. ఇంటి నుండి లక్ష్మి వెడలిపోతుంది. అడవి పూలు, ఎర్రని పువ్వు, పూచిన మోదుగా, దూది, తెల్లని వస్త్రం, నవ్వుచున్నదాన్ని, నల్లచీర కట్టుకున్న స్త్రీని, నల్లని విధవ స్త్రీని చూసిన నరుడు మృత్యువు పొందును. దేవతలు నాట్యం, సంగీతం, నవ్వును, పెద్ద అరుపులను, పరిగెత్తుటను కలలో చూసినవాడు మరణించగలడు. వాంతి, మూత్రం, పురీషం, వైద్యుడు, వెండి, బంగారం వీని ప్రత్యక్షంగా కానీ కలలో కానీ చూసిన నల్లచీర ధరించిన స్త్రీని, నల్లని మాలలు, నల్లని మైపూత గల దాన్ని కలలో కౌగిలించుకొన్నను వానికి చావు కలుగును. చనిపోయిన మృగపు దూడ, తలగొరిగించుకున్న వాని తల, అస్థికల మాల కనిపించిన వానికి ఆపద కలుగును. గాడిద ఒంటెతో కూడిన రథాన్ని ఒంటరిగా ఎక్కినట్టు కనిపించుట, హవిస్సుతో, పాలతో, తేనెతో, మజ్జిగతో, బెల్లంతో అభ్యంగన స్నానం చేసినట్టు కలవచ్చిన పీడ తప్పదు. ఎర్రచీర ధరించిన స్త్రీని, రక్తమాలను, ఒంటిపూతను గలదాన్ని కలలో కౌగిలించుకున్న వానికి వ్యాధి తప్పదు. పడిపోయిన గోళ్లను, వెంట్రుకలను, చితిని, భస్మంతో నిండిన చితిని చూసిన శ్మశానం, ఎండిన కర్ర, గడ్డిపోచలు, లోహము, శమీ వృక్షమును, కొద్ది నలుపైన గుర్రమును చూసినను, పాదుకను, పలకము, ఎర్రని పూమాల, భయానక దృశ్యం, మినుములు, చిరుశనగలు, పెసలు వీటిని చూసిన ఎడల పుండు కలగగలదు. కడియం, తొండ, కాకి, ఎలుగుబంటు, కోతి, గవము, మలము, శరీర మలములను కలలో చూసిన వ్యాధికి కారణములగును. పగిలిన కుండ, గాయపడిన శూద్రుడు, కుష్ఠరోగంతో కనిపించే రోగిని, ఎర్రని వస్త్రాలు గల సన్యాసిని, పంది, మహిషం, గాడిద, మహాఘోరమైన అంధకారం, బ్రతికిన వారిని భయంకరంగా, చచ్చిన వానిగాను, యోనిని, లింగంను, కుత్సితమైన వేషము, రూపం గల మ్లేచ్ఛని, భయంకరమైన యమదూతను, చేత పాసం ధరించిన వారిని, పాశశస్త్రమును కలలో చూసినను, బ్రాహ్మణుడు, బ్రాహ్మణి, పిల్లపల్లివాడు, కొడుకు, కూతురు ఏడుస్తున్నట్టు కానీ, కోపంతో ఉన్నట్టు కానీ చూసిన నల్లని పువ్వు, నల్లని మాల, ధాన్యము, శస్త్రాస్త్రధారి వికృతాకారం గల మ్లేచ్ఛ స్త్రీ వీరిని చూసినా మృత్యువునందును. ప్రాణం పోయిన మృతుని చూసిన మృత్యువునందును. మత్స్యాదులను ఎవడు ధరించి కనిపించునో వాని భ్రాత మరణించును. వాద్యం, నర్తనం, పాట పాడుట, ఎర్రవస్త్రం, రోగిస్తున్న మృదంగం, చిన్నమైన శరీరం లేక మొండెమును, వికారంగా ఉన్న వెంట్రుకలు విరయబోసుకుని వేగంగా నాట్యం చేస్తున్న వాడిని, చచ్చినవాడైనా చచ్చిన స్త్రీ అయినా, భయానకమైన నల్లని మ్లేచ్ఛ స్త్రీ కౌగలించుకున్నవాడును, పండ్లు పడిపోయినట్లు, వెంట్రుకలు రాలిపోయినట్లు కలగన్న వానికి శరీరం వల్ల ఏదో పీడ కలుగును. కొమ్ములు గలవి, కూరలు గలవి, కళ్ళలో ఇబ్బంది పెట్టినా, పిల్లలు కానీ మానవులు కానీ బాధించినట్లు కనిపించినా వానికి రాజకులం నుండి భయం కలగగలదు. విరిగిన వృక్షం, రాళ్ళవాన పడట, ఉమ్ముక, మంగలి కత్తి, ఎర్ర నిప్పుకలు, బూడిదవాన, ఇల్లు పడిపోవట, పర్వతం పడట, భయంకరమైన తోకచుక్కను, భుజం విరిగిన మనిషిని కలలో చూచిన దుఃఖం పొందును. రథము, పర్వతం, చెట్టు, గోవు, ఏనుగు, గుర్రం, ఆకాశం వీటి నుండి భూమిపై పడుతున్నట్టు కలలో కనిపించిన వానికి ఆపద తప్పదు. బూడిద, నిప్పులు గల దానిలో పైనుండి పడినట్టు, కారపు కుండములందు, కారపు పొడులందు పడినట్టు కలగన్న వారికి చావు తప్పదు. దుష్టుడు బలవంతంగా తన తలపై నుండి ఛత్రాన్ని తీసుకున్నట్టు కలిగిన వాని తండ్రి కానీ, గురువు కానీ, రాజు కానీ మరణిస్తారు. దూడతో కూడి భయంతో సురభి ఇంటి నుండి వెడలిపోవచ్చున్నట్టు కలవచ్చిన కానీ లక్ష్మి నశించను. త్రాడుతో కట్టి తీసుకుపోవచ్చున్నట్టు యమదూతలు లేదా మ్లేచ్ఛలు కనిపించినా వానికి మృత్యువు నిశ్చయం. కరణం, బ్రాహ్మణుడు, బ్రాహ్మణి, గురువు వీరు కోపించి శపించినట్లు కలవచ్చిన వానికి ఆపద తప్పదు. శత్రువులు, కాకులు, కోళ్ళు, ఎలుగుబంట్లు వచ్చి శరీరంపై పడినట్లు కలవచ్చిన వానికి చావు నిశ్చయం. మహిషంలో, ఎలుగుబంట్లు, ఒంటెలు, పందులు, గాడిదలు ఇవి కోపంతో పరిగెత్తుచున్నట్టు కనిపించిన రోగగ్రస్తుడగును. దాన్ని ఎర్రచందనపు కట్టెలు నీతిలో ముంచి గాయత్రి మంత్రంతో 1000 మార్లు హోమం చేసిన శాంతి అగును. భక్తితో మధుసూదనుని 1000 సార్లు జపించిన వాడు పాపరహితుడగును.
పీడకల ఫలం పోయి సుఖవంతుడగును. అచ్యుతుడు, కేశవుడు, విష్ణువు, హరి, సత్యము, జనార్దనుడు, హంస, నారాయణుడు ఈ 8 పేర్లను స్మరించిన శుభం కలుగును. శుచిగా తూర్పుముఖంగా ప్రాజ్ఞుడు 10 మార్లు జపించిన ఎడల అతడు పాపరహితుడగును. విష్ణువు, నారాయణుడు, కృష్ణుడు, మాధవుడు, మధుసూదనుడు, హరి, నరహరి, రాముడు, గోవిందుడు, దధివామనుడు అను భద్రకరమైన ఈ 10 పేర్లు భక్తితో జపించాలి. భక్తితో 100 మార్లు జపించిన రోగం నశించును. 1,00,000 సార్లు జపించిన బంధనాల నుండి ముక్తుడగుట నిశ్చయం. 10 లక్షల మార్లు జపించిన ఆ మహావంచ కూడా సంతానం పొందగలదు. హవిష్యం భక్షించువాడు శుద్ధుడైనట్లు దరిద్రుడు ధనవంతుడు కాగలడు. 1,000,000 మార్లు జపించిన నరుడు జీవన్ముక్తుడగును. ఓం నమః. శివుడు, దుర్గా, గణపతి, కార్తికేయుడు, సూర్యుడు, ధర్మము, గంగా, తులసి, రాధ, లక్ష్మి, సరస్వతి ఈ పేర్లు శుభకరమైనవి. నీటిలో స్నానం చేసి వీరిని జపించినవాడు తన కోరికను పొందును. చెడుగల మంచిది కలదు. ఓం హ్రీం శ్రీం క్లీం పూర్వ దుర్గతి నాశిని మహామాయ స్వాహ అని 17 అక్షరాల ఈ మంత్రం లోకములకు కల్పవృక్షం వంటిది. దీన్ని శుచిగా 10 సార్లు జపించిన దుస్వప్నం కలవాడు సుఖవంతుడగును. 100 లక్షల జపంతో నరులకు మంత్రసిద్ధి కలుగుతుంది. మంత్రసిద్ధి పొందినవాడు వాంఛితమైన సర్వసిద్ధిని పొందును. ఓం నమో మృత్యుంజయాయ అని స్వాహాంతంతో ఈ మంత్రాన్ని 1,00,000 సార్లు జపించాలి. కలలో మరణాన్ని చూసిన నరుడు కూడా 100 సంవత్సరాలు ఆయుర్దాయం కలవాడగును. పూర్వముఖంగా లేదా ఉత్తరముఖంగా కూర్చుని స్వప్నాన్ని గురించి ప్రాజ్ఞునికి తెలపాలి. త్రాగినవాడు లేదా మాంసం తినవాడు దుర్గతుడు, నీచుడు, దేవ బ్రాహ్మణ, నిందకుడు, మూర్ఖుడు, అనభిజ్ఞుడు వీరికి కళను చెప్పరాదు. అశ్వత్థముడు, జ్యోతిష్కుడు, విప్రుడు, పితృదేవ ఆసనములు, ఆర్యుడు, వైష్ణవుడు, మిత్రుడు వీరికి పగటి కళ గురించి తెలపాలి. ఈ పాపనాశనమైన పుణ్యకరమైన వృత్తాంతం నీకు తెలిపి తిని ఇది విన్నవారు ధన్యులు. ఇది కీర్తికరం, ఆయుష్కారకం. ఇంకను ఏమి వినదలిచితివి తెలుపము అని చెప్పాను. ఓం శాంతి శాంతి శాంతి.